ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. డిసెంబర్ 1, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో మనం దేవుని పిల్లలుగా ఉన్నాము. అయితే ప్రార్థన చేసే దగ్గర మనము ఎవరికి ప్రార్థన చేయాలి, ఎలా చేయాలి, ఎవరి ద్వారా ఆ ప్రార్థనను సమర్పించాలి అన్నది మాత్రం మనలో అనేకులకు తెలుసుకోలేకపోతున్నాము. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు ఆయన శిష్యులతో, మీరు నా పేరట ఏమి అడిగినా అది మీకు దేవుడు అనుగ్రహిస్తారు, అంటే తండ్రి ఇస్తారు అని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాను అంటున్నారు. అలాగే ఇదివరకు మీరు ఏమీ కూడా నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకుతుంది అని ప్రభువుల వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రతి చోట కూడా అడుగుడి మీకు ఇయ్యబడును అన్న దగ్గర మీరు ఏం అడిగినను దేవుడు మీకు అనుగ్రహిస్తారు, నా నిమిత్తము మీరు ఏది అడిగినను తండ్రి మీకు అనుగ్రహిస్తారు అన్న దగ్గర మొట్టమొదటిగా నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొనండి అని ఉంటుంది. ఎక్కడ చూసినా ఆయన మాట వినాలని దేవుడు కోరుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఆయన ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నారు. నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొంటారు, నా మాట వింటారు, నా పని చేస్తారు, నా ఇష్టానికి తల వంచుతారు, నాకు విధేయులుగా ఉంటారు అనేది దేవుడు ఒక ఆశాపూర్వకంగా అక్కడ రాసినట్లుగా ఉంటుంది. అలాగే దేవునికి మనము అడిగే విధానం కూడా దేవుడు మనకి అనేక చోట్ల వ్రాయించారు. ప్రార్థన విన్నపాలు ప్రభు పేరట మనం అడగాలని కూడా వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తూ ఉన్నారు. అంటే దేవునికి మనం ప్రార్థన చేయాలి. మనకును దేవునికిని మధ్యవర్త అయిన యేసుక్రీస్తు వారి పేరట మనం ఆ ప్రార్థన విన్నపాలను సమర్పించాలని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని అంటున్నారు. మొట్టమొదటిగా దేవుడు చెప్తున్నారు, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అని అంటున్నారు. మనకు మేలైనవి, సంతోషకరమైనవి, ఆనందకరమైనవి ఈ భూమి మీద ఏవీ లేవు. మనం ఎంత దేవుడి దగ్గర నుంచి అడిగి పొందుకున్నప్పటికీ దానివల్ల మనకు పూర్తి సంతృప్తి దొరకదు, అసంతృప్తిగానే ఉంటుంది, ఇంకా కొరతగానే ఉంటుంది, కొదవగానే ఉంటుంది. అయితే దేవుడు అంటున్నారు, అశాశ్వతమైనవి నేను మీకు ఇవ్వాలనుకోవట్లేదు, శాశ్వతమైనవి, శ్రేష్టమైనవి, మేలైనవి నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. వాటిని వెతకండి, వాటిని అడగండి, అవి మీకు దొరుకుతాయి అని వాక్యం ద్వారా అనేక సార్లు దేవుడు చెప్పారు. మీరు అడగక మునిపే మీరు ఊహించిన దానికంటే ఎక్కువైనవే మీకు ఇస్తున్నానని కూడా దేవుడు మనకు తెలియపరిచారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ లోక యాత్రలో మనకు అనేక అవసరాలు ఉంటాయి, అవి తీర్చడానికి దేవుడు ఉన్నారు. ఈ లోకం నుండి వెళ్ళిపోయిన తర్వాత మనకంటూ ఒక లోకం ఉంది. ఆ లోకంలోనికి మనం వెళ్ళాలి, అక్కడున్న ఇవులను మనం పొందుకోవాలి, ఆ ఆశీర్వాదాలు మనం అనుభవించాలి. కాబట్టి వాటి కొరకు ప్రయాసపడాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.